హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో బిస్కెట్స్తో స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. ఇది చాలా ఈజీగా స్టవ్ వెలిగించకుండానే పిల్లలు ఎప్పుడు అడిగినా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. దీంతో ఎక్కువ ఖర్చు కూడా ఉండదు అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఏంటంటే ఓన్లీ హాఫ్ అన్ అవర్లోనే ఈ స్వీట్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఇక ఆలస్యం చేయకుండా దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ అంతా చూసేద్దాం. ఇలా మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నానండి. ఇలా నేను 5 రూపీస్కి ఒకటి దొరుకుతుంది కదండి, అవి 2 ప్యాకెట్లు తీసుకున్నాను. ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అన్నింటినీ ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఇవన్నింటినీ ఈ విధంగా వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అన్నింటినీ వేసుకున్న తర్వాత దీనిని ఒక పౌడర్ లాగా వచ్చేంత వరకు దీనిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్లా వచ్చిన తర్వాత ఇందులో మనం 4 స్పూన్ల చక్కెరను వేసుకోవాలి. చక్కెర ఎక్కువ తినేవాళ్ళు, అంటే స్వీట్ ఇంకెక్కువ కావాలి, స్వీట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇంకా అనుకునేవాళ్ళు కొంచెం చక్కెర ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా చక్కెర వేసుకున్న తర్వాత దీనిని ఇంకా స్మూత్ పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, మనకు ఎంత బాగా ఫైన్ పౌడర్ వచ్చేసిందో. ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక స్ట్రైనర్ని పెట్టుకొని ఈ విధంగా మొత్తం జల్లించుకోవాలన్నమాట. ఇలా మనకు మంచి పౌడర్లా, అంటే ఫైన్ పౌడర్లా వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత దీనినంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకు మిల్క్ పౌడర్ దొరుకుతుంది కదండి. ఇలా మిల్క్ పౌడర్ నేను 5 రూపీస్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇలా 5 రూపీస్ ప్యాకెట్ తీసుకొని పాలపొడి అంటారండి, పాలపొడిని ఇందులో వేసుకోవాలి. ఒక 5 రూపీస్ ప్యాకెట్ అయితే మనకు సరిపోతుందన్నమాట. ఈ విధంగా వేసుకొని దీనినంతా ఈ విధంగా కలిసే విధంగా కలుపుకొని ఇందులో 4 స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి ఏంటంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట, అందుకనే నెయ్యిని మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ విధంగా నెయ్యిని వేసుకొని కలుపుకున్నాను కదా, మనకు ఇంకా కావాలంటే ఇంకా కూడా నెయ్యి అనేది యాడ్ చేసుకోవచ్చండి. మనకు కొంచెం ఇలా ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం ఉండలుగా రావాలన్నమాట. ఇలా వచ్చేసింది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం పాలు అనేవి యాడ్ చేసుకుంటూ ఒక చపాతీ ముద్దలా కలుపుకోవాలి. చిక్కటి పాలు యాడ్ చేసుకోవాలండి. మనం పాలు చిక్కగా ఉంటే మనకు ఈ స్వీట్ రెసిపీ అనేది ఎంతో రుచిగా వస్తుందన్నమాట. అందుకని మనం చిక్కటి పాలు ఇందులో యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం పాలను వేసుకుంటూనే కలుపుకోవాలి. మరీ లూజ్ అయిపోయింది అనుకోండి, స్వీట్ అనేది పర్ఫెక్ట్గా రాదు. అందుకని మనం కొంచెం కొంచెం పాలను యాడ్ చేసుకుంటే ఈ విధంగా ఒక చపాతీ ముద్దను చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిని 2 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా 2 భాగాలుగా డివైడ్ చేసుకున్న తర్వాత ఒక భాగం ఏం చేయాలంటే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఇంకొకటి ఉంది కదా ఫ్రెండ్స్, ఇందులో మనం కాఫీ పౌడర్ అండి, అంటే బ్రూ కాఫీ పౌడర్ దొరుకుతుంది కదా, అది సగం మాత్రమే ఇందులో వేసుకోవాలన్నమాట. సగం అయితే సరిపోతుంది. ఇలా సగం వేసుకొని కొంచెం పాలు వేసుకొని ఇలా మన కాఫీ పౌడర్ అంతా ఇలా మెల్ట్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ ఈ కాఫీ పౌడర్ అంతా ఇందులో కలిసేంత వరకు మనం ఈ విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా కొంచెం కొంచెం పాలను యాడ్ చేసుకుంటూ ఇలా ఒక ఉండలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు ఇలా సిల్వర్ పేపర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ పేపర్ పైన మనము ఒక ఉండను చేసుకున్నాం కదా, ఈ విధంగా మనము కోలతో ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. దీనినంతా ఒక స్క్వేర్ షేప్ వచ్చేంత వరకు ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకు ఒక మంచి షేప్ వచ్చేంత వరకు, అంటే స్క్వేర్ షేప్ వచ్చేంత వరకు మనం ఈ విధంగా చేసుకోవాలన్నమాట. మనకు మొత్తం అంతా సమానంగా వచ్చేటట్టుగా ఈ విధంగా కోలతో ప్రెస్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఉండ ఉంది కదా ఫ్రెండ్స్, దానిని మిడిల్లో ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ కవర్ని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం పాలను అప్లై చేసుకుంటూ ఈ విధంగా ఒక షేప్ వచ్చేంత వరకు మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకు ఎంత ఈజీగా స్వీట్ అనేది రెడీ అయిపోయిందో. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. స్టవ్ అనేది వెలిగించకుండా మనకు ఎంత బాగా వచ్చేసిందో చూసారు కదా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.
మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోకు సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.